ప్రైజ్ లార్డ్. ప్రభునామానికి మహిమ కలుగును గాక. దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా ఈ ఉదయకాల శుభాలు, ఆశీర్వాదాలు తెలియజేస్తున్నాం. వాక్యాన్ని చదువుకుని ప్రార్థన చేసుకుందాం. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడని, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయనని ఆయనే చెప్పాను కదా. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనంలో ఈ విలువైన మాట మనం ఆలోచన చేసి ధ్యానం చేసుకుంటే, ధనాపేక్ష గురించి మాట్లాడుతున్నాడు. వాక్యంలో ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము అని వాక్యము సెలవిస్తుంది. దాన్ని ఆశించి తమను తాము పొడుచుకున్న వారు కలరు అని వాక్యము సెలవిస్తుంది. ధనము అన్నదమ్ముల మధ్యన గొడవ పెడుతుంది, భార్య భర్తల మధ్యన ప్రేమను చల్లారుస్తుంది. ఈ ప్రేమలు చల్లారిపోయిన రోజుల్లో అదే ధనాల కోసం, ఆస్తుల కోసం పిల్లలే లేచి తల్లిదండ్రులను చంపించే స్థితిగతులు మనం కళ్ళారా చూస్తున్నాం. వాక్యం కూడా ఈ చివరి దినాల్లో జరుగుతాయని చెప్తుంది. అటువంటి ధనం మీద మనసుంచితే దేవుని గురించి ఏమాత్రం అవగాహన లేకుండా ధనమే ఒక విగ్రహంగా నీ జీవితంలో మారుతూ ఉంటుంది. ఇస్కరియోతు యూదాను మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుని దగ్గర ఉంటూ దేవుడు చేస్తున్న, యేసుప్రభువు వారు చేస్తున్న అద్భుత ఆశ్చర్యకార్యాలు చూస్తూ కూడా ఏమాత్రం జ్ఞానమును సంపాదించుకోకుండా, గ్రహింపు లేకుండా ధనం మీద ఆశ కలిగిన వాడుగా అందులో వేస్తూ వచ్చిన ఆ ధనాన్ని, సంచిలో ఉన్న ధనాన్ని దొంగిలిస్తూ చివరికి ప్రభువునే 30 వెండి నాణాలకి అమ్మివేసినట్లు మనం చూస్తున్నాం. అనుభవించాడా అంటే గనక అనుభవించలేదు. ఉరిపెట్టుకుని ప్రాణం తీసుకుని తను తాను చంపుకున్నాడు. ఒక ధనవంతుడు తన సుఖ సంతోషాల కోసం ధన సంపాదన వేటలో సుఖాన్ని విడిచి విస్తారమైన ధనాన్ని సంపాదించి మంచం మీద పడుకుని ప్రాణంతో చెప్పుకుంటున్నాడు, విస్తారమైన ధనం ఉంది, తిని తాగు సుఖించి సంతోషించు అని. కానీ అనుభవించగలిగాడంటే అనుభవించలేదు. దేవుడు వాడిని వెర్రివాడా అన్నాడు. ఆ రోజు వాడు ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. అయితే ఈ భూమి మీద ధనం అవసరం లేదా అంటే అవసరమే, కానీ అది ఎంతవరకు ఉండాలి? అది నీ జీవితంలో నీ అవసరాల నిమిత్తం ఉండాలి తప్ప నిన్ను శాసించేదిగా ఉండకూడదు. అందుకనే ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో సంతృప్తి కలిగి ఉండండి. ఇంకా నీకు ధనము కావాలి అంటే కనుక ఈ భూమి మీద అట్టైశ్వర్య భోగభాగ్యాలతో నువ్వు తొలుచోగాలంటే వాక్యం సెలవిస్తుంది, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టం దాన్ని ఎక్కువ చేసుకోలేదని. అందుకనే దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుని వాక్యం మీద మనసు పెట్టుకుందాం. అస్థిరమైన లోకంలో తుప్పు పట్టేసి, చిమ్మెట్లు కొట్టేసి, దొంగలు కన్నం వేసి దోచుకుపోయే దాని మీద కాకుండా మనం నివసించే పరలోకం మీద మనసు పెట్టి ప్రభు రాకడ కోసము జీవిద్దాం. అటు విధంగా బ్రతకడానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయ సన్నిధి మనందరికీ అనుగ్రహింపబడును గాక. ఆమేన్. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, సర్వశక్తిమంతుడైన గొప్ప దేవుడా, నీకు వందనాలు. మమ్మల్ని ప్రేమించి అనుగ్రహించిన దినకాల ఆయుష్ని బట్టి, వినిపించిన విలువైన మాటలను బట్టి నీకు వందనాలు. ఈ గ్రూప్లో ఉన్న శ్రోతలను, వారి కుటుంబాలను ఈ దినకాల కృపతో నింపండి. బలహీనులైన వారు బలపరచండి. ఆయా దేశాల్లో ఉన్న బిడ్డలందరి చుట్టూ నీ కాపుదల భద్రత, మంచి ఆరోగ్యాలు దయచేయండి. ఈ దినము పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి నూతన సంవత్సర దయాకిరీటాలు ధరింపచేయండి. నువ్వు అనుగ్రహించిన దినమంతటిలో కూడా మా బిడ్డల పనులు, ప్రయాణాలు సఫలపరచమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.